ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. అంటే ఉగాది పచ్చడి రకరకాల స్టేట్‌లో, రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా చేసుకుంటారండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి. వేప పువ్వు ఇది ఇంపార్టెంట్ కదా! వేప పువ్వు మేమైతే పుట్నాల పప్పు కూడా వేస్తాము. 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూను సాల్టు, స్వీట్‌కి తగ్గట్టుగా బెల్లం, చిన్న మామిడి ముక్కలు కట్ చేశానండి, కొబ్బరి ముక్కలు, చింతపండు. ఇప్పుడు బౌల్ తీసుకుని మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. వేప పువ్వుని ఇలా తీసేసి ఒక చోట పెట్టుకుందాం. ఇది వేప పువ్వు ఇదిగో ఇలాగ క్లీన్ చేసేసాను. ఇప్పుడు మనం పెద్ద బౌల్ తీసుకుని బౌల్లో కలుపుకుందాం. ముందుగా ఏమేద్దామంటే ముందు స్వీట్ వేద్దాం. మనం తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవచ్చు. పులుపు పోద్దాం. ఇది చక్కగా కలిపేసుకోవాలి. బెల్లం కొంచెం కరిగిన తర్వాత మిగతావన్నీ వేసుకుందాం. ముందు తీపి, పులుపు, తర్వాత వగరు, మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా వేప చేదు, 1 స్పూను, అర స్పూన్ చాలు మిరియాల పౌడర్ అండి ఇది, కొంచెం సాల్ట్. ఇందులో బనానా వేసుకుంటారండి, ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. బనానా వేసుకోవచ్చు, మన ఇష్టం, మన చాయిస్. ఇప్పుడు పుట్నాలు కూడా వేసేసుకుందాం. తర్వాత కొబ్బరి ముక్కలు, ఇవన్నీ చక్కగా కలిసేదాకా కలుపుకుందాం. ఉగాది పచ్చడి నేనైతే ఈ విధంగా చేస్తానండి. మీరు ఇంకేమన్నా మీ ప్రాంతంలో ఉగాది పచ్చడి ఎలా చేస్తారో మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఈసారి నేను అలా ట్రై చేస్తాను. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఎనీ ఫెస్టివల్కి చేసుకునే విధంగా బెల్లంతో పరమాన్నం చూపించబోతున్నానండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది సోనా మసూరి కాదండి, మామూలు రేషన్ బియ్యమే. ఇవి ఇప్పుడు శుభ్రంగా నీట్గా కడుక్కొని గిన్నెలో వేసుకుందాం. ఓకేనా. బియ్యం నీట్గా కడిగేసాను. ఇప్పుడు ఇందులో మనం కాసి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు, లేదంటే కాగబెట్టుకోకుండా ఉన్నాయైనా పచ్చిపాలైనా పోసుకోవచ్చు. నేనైతే పచ్చిపాలే పోస్తున్నాను. ఇప్పుడు ఒక 5 గ్లాసులు పాలు పోసుకుందాం. ఇందులో 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఇవి రేషన్ బియ్యం కదండి, వాటరు పాలు సరిపోతాయి. అదే మీరు సోనా మసూరి ఏమన్నా వేసుకుంటే కనుక 7 గ్లాసులు పాలైనా పోసుకోవచ్చు, 5 గ్లాసులు పాలు పోసుకుని 2 గ్లాసులు వాటర్ అయినా పోసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనం గిన్నె కొంచెం బరువుగా ఉన్నది తీసుకోవాలి. కుక్కర్ అయినా తీసుకోవచ్చు, ఇత్తడి గిన్నె అయినా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో అయినా వండుకోవచ్చు. నేనైతే బిర్యానీ చేసి బౌల్ తీసుకున్నానండి. అందులో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం అన్నం. బియ్యంలో పాలు నీళ్ళు అన్నీ పోసుకుని చాలా మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎందుకంటే మాడిపోతే కనుక పరమాన్నం, బెల్లం పరమాన్నం కాస్త కొంచెం వేరే స్మెల్లో ఉంటుంది. స్లోగా ఉడికించుకోవాలి. అన్నం అడుగంటుకోకుండా ఇలాగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి స్లోగా. ఇంకా మనకి కొంచెం గట్టిగా రావాలన్నం, ఇంకా కొంచెం డ్రై అవ్వాలి. ఇది కొంచెం చల్లార్చుకోవాలి. మన అన్నం చల్లారిపోయింది. ఇప్పుడు మనం బెల్లం కూడా వేసేసుకుందాం. బెల్లం కప్పు తీసుకున్నాం కదా, ఇది వేసేసి కలుపుకోకుండా అలా మూత పెట్టుకుని
ఉంచుకోవాలి. ఈ వేడికి కరిగిపోతుంది. ఈలోపు మనం కిస్మిస్లు జీడిపప్పులు వేయించుకుందాం. అది కూడా చల్లారితే బాగుంటుంది. ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకుని, నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. కిస్మిస్లు జీడిపప్పు చక్కగా స్లోగా వేయించుకుందాం. ఇలా వేపుకుని మనం పరమాన్నంలో కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారిపోయింది, బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం బెల్లం అంతా కలిపేసుకుని ఇందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకుని పాలు విరక్కోకుండా ఇలా చక్కగా చల్లారిన తర్వాత ఒకటి బెల్లం వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఓకేనండి. ఇందులో ఒక స్పూను ఇలాచీ పౌడర్, అలాగే మనం తీసుకున్నాం కదా ఎండు కిస్మిస్లు జీడిపప్పులు, ఇవి కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా బెల్లం వేసిన తర్వాత స్టవ్తో మనకి పని లేదు. ఇలా కలిపేసుకుని మనం సర్వ్ చేసుకుంటామేనండి. చూసారు, అస్సలు పాలు విరగలేదు. బెల్లం వేసిన తర్వాత కూడా ఎంత బాగుందో. ఇప్పుడు మనం అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సింపుల్గా బెల్లం పరమాన్నం రెడీ చేసేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.